నమస్తే సార్. నమస్కారం. సో నేను ఒకటి ఇది కాంట్రవర్సీ కాదు మామూలు అడుగుతున్నా. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ జోక్యం ఎక్కువైందో మొత్తం కూడా పాలక మండలి వ్యవస్థ చెప్పినట్టే నడుచుకునే పరిస్థితి వచ్చింది. స్వాములు ఇది కాదు ఇలా చెయ్యాలి, ఇలాగే జరగాలి స్వామివారికి అంటే పాలక మండలి ఒప్పుకుంటుందా? రాజకీయ వ్యవస్థ చొరబాటు ఎక్కువైపోయింది ఇక్కడ. కాదలేని పరిస్థితి, అర్చకులు కూడా మౌనం వహించక తప్పదు. మరి జరుగుతుందంటారా మీరు? ఇలా కాదు అలా అంటే జీ హుజూర్ అనే వారి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా? జీ హుజూర్ అనే పరిస్థితుల్లో అర్చకులు ఉన్నారంటారా? వైకానస ఆగమ శాస్త్రం ఏం చెప్తుందంటే స్వామివారికి ఇలానే జరగాలి అనేది ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు ఇస్తుంది. ఒకవేళ అలా చేయలేకపోతే వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? ఎలా చేయొచ్చు? మార్పు చేయదలుచుకుంటే అది చెయ్యొచ్చు. ఒకవేళ అది కూడా చెయ్యలేకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి? అవి తీవ్రంగా ఉంటాయి. అది కూడా ఉంటుంది ఆగమశాస్త్రంలో. అది ఒక సలహా మండలి సభ్యుడిగా మనం చెప్పచ్చు, చెప్తే ఒప్పుకుంటారు. అంటే ఇది నిప్పు అక్కడ ఉంది, తాకూడదు. తాకాలనుకుంటే చేతికి ఏదైనా కవర్ వేసుకొని తాకాలి. లేదు, కవర్ లేకుండా తాకావు, చెయ్యి కాలుతుంది. కాబట్టి ఇలా జరగాలి, ఇలా కాకపోతే ఇలా జరగచ్చు, ఇది కూడా జరగకపోతే ఇది జరుగుతుంది పర్యవసానం అనేది మనం క్లియర్గా చెప్పగలిగితే తప్పకుండా ఒప్పుకుంటారు, ఎవరైనా ఒప్పుకుంటారు. ఒకటే స్వామి, మనం శాస్త్రాల గురించి మాట్లాడుతున్నాం. శాస్త్రం ప్రకారం తీసుకుంటే టీటీడీలోనే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడ తెలుగు ఆలయాలు ఉన్నా కూడా ఆలయాలకు మనం వెళ్ళాలంటే గిన భక్తితో వెళ్ళాలి, క్యూ లైన్లలో వెళ్ళాలి, శ్రమ కోర్చి వెళ్ళాలి. అప్పుడే గిన దేవుడి యొక్క మనకు కలుగుతుంది కృప. కానీ ఇప్పుడు ఏమైపోయాయి, పవర్, ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు ఎక్కువగా ముందుగా పోతారు, దర్శనాలు చేసుకుంటారు. ఈ తాకిడి వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కదా. ఇది శాస్త్రంలో ఉందా? ఇలా వీఐపీలు వచ్చినప్పుడు ఇలా చేయాలి, వీఐపీలకు ఇలాగే దర్శనం ఇవ్వాలి, వీఐపీలు వచ్చినప్పుడు గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాలని శాస్త్రంలో ఉందంటారా? ఇది నా సబ్జెక్ట్ కాదు, దీనికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, నాకు తెలిసింది ఆగమ శాస్త్రం, నాకు కావాల్సింది దేవుడు భగవంతుడు, ఆయనకి నేను జరగవలసిన ఆరాధన క్రమం. అవి తప్ప ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది నాకు పూర్తిగా నాకు సంబంధపడిన విషయం కాదు. ఇదే క్రమంగా ఇంకొక ప్రశ్న స్వామి, నేను గతం నుంచి చూస్తున్నాను, ఇదే జిల్లాలో కూడా నేను వర్క్ చేశాను, సాక్షి స్టాఫ్ రిపోర్టర్గా ఇదే జిల్లాలో చేశాను నేను. నాకు మీరు చాలా కాలం నుంచి మీ గురించి వింటున్నాను, చూస్తున్నాను. ఎంత పెద్ద విఐపీలు వచ్చినా స్వామివారు అంటే లోపల వాళ్ళకు మీరు దర్శనం కల్పించడము, వాళ్ళకు అంటే ప్రోటోకాల్ ప్రకారం ఏం చేయాలో చేయడము తప్పితే కొంతవారు బయట కూడా ఎక్కువ తిరుగుతుంటారు. మీరు మాత్రం బయట కనిపించేవారు కాదు, స్వామివారి ఆలయం వరకే పరిమితం అయ్యేవారు, బయటికి వచ్చేవారు కాదు మీరు. కానీ కొంతమంది బయట ఎక్కువగా విఐపీలతో ఎక్కువగా మమేకమై తిరుగుతుండేవారు. ఎందుకు మీరు బయటకు వచ్చేవారు ఎప్పుడు స్వామివారి సేవలోనే లోపలే ఉండేవారు? నేను అర్చకుడిని, నాకు స్వామివారే యజమాని. అంటే అర్చకత్వంలోనే ఆలయంలోనే పనిచేసిన కొంతమంది స్వాములు బయట ఎక్కువ ఉండేవారు విఐపీల యొక్క సేవలు. అది వారి యొక్క సొంత అభిప్రాయాలు, వారి యొక్క ప్రాముఖ్యత కోసం వాళ్ళ ప్రాకులాట్లు అవి ఉండొచ్చు. కానీ నాకు అంతగా పట్టింపు లేదు. నాకు కావాల్సింది స్వామివారు. అంతే. నేను స్వామివారి దేవాలయంలో ఎక్కువసేపు ఉండడానికి, స్వామివారి సన్నిధిలో ఎక్కువసేపు ఉండడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటానే. కానీ బయట ఎవరితోనూ నాకు పెద్దగా పరిచయాలు పెంచుకోవాలనో లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా నేను లబ్ధి పొందాలనేదో నాకు ఎప్పుడు, ఎందుకంటే స్వామివారు నన్ను ఎప్పుడూ ఆ పరిస్థితుల్లో ఉంచలేదు కూడా. కాబట్టి నాకు అది సంబంధం లేని విషయం. మీ వంశస్థులు అంటే మీ పెద్దలు, మీ తండ్రి గారి ఆశయం ప్రకారం వాళ్ళ కోరిక మీరు అర్చకత్వం తీసుకున్నారు. ఓకే, ముందు నుంచి మీరు స్వామివారి సేవకే ఉండాలనేసి మీరు కోరుకున్నారు కాబట్టి వచ్చారు. మీలాగే మీ పిల్లలు కూడా బాగా చదువుకున్నారు, వాళ్ళను కూడా అర్చకత్వంలో తీసుకొచ్చారు. ఎంతోమంది పురోహితులు, మీలాంటి పండితులంతా కూడా తాము పండితులుగా ఉన్న పురోహితులుగా ఉన్న తమ పిల్లలు ఈ రంగంలో వద్దు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, మా పిల్లలు అమెరికాకు వెళ్ళాలి, ఇంకా ఇతర దేశాలకు వెళ్ళాలి, సూటు బూటు వేసుకొని తిరగాలి, ఫ్లైట్లలో తిరగాలని కోరుకుంటుంటారనమాట. చాలామంది అలాగే చేస్తున్నారనమాట. పురోహితులను చాలామందిని నేను చూశాను, అలాగే ఉన్నారు. వాళ్ళ పిల్లలంతా సాఫ్ట్వేర్ రంగం వైపు, వ్యాపార రంగం వైపు, విదేశాల్లో స్థిరపడ్డారు. కానీ మీరు మాత్రము మీ క్రమంలోనే మీరు ఎలా అయితే స్టార్ట్ అయ్యారు అలాగే మీ పిల్లలు కూడా అర్చకత్వంలోకి, అంత బాగా చదువుకున్న పిల్లల్ని వేరే రంగంలోకి పంపించకుండా స్వామివారి సేవకి ఎందుకు మీరు ఇచ్చేశారు?
ఇప్పుడు ప్రతి మనిషి ఎంత సంపాదించినా చివరికి భగవంతుడి శరణు పొందాల్సిందే. ఎప్పుడు అది చివరిగా అది అశాశ్వతమని తెలిసినప్పుడు, శాశ్వతమైనది ఏమని తెలుసుకున్నప్పుడు భగవంతుడి సన్నదికి వచ్చి భగవంతుడి యొక్క శరణు పొందాలి. శరణాగతి అంటారు అది. అటువంటిది దైవ ప్రేరణ వల్ల అటువంటి వంశంలో జన్మించడం, శ్రీవారి యొక్క కైంకర్యం చేసే అవకాశం ప్రాప్తించడం అనేది ఒక మహదనుగ్రహం, స్వామివారి యొక్క మహదనుగ్రహం. కాబట్టి అటువంటిది పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కూడా. అందులో పిల్లల్ని కూడా మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగానో అలాగే వాళ్ళని కూడా అదే మైండ్ సెట్లో నువ్వు అర్చకుడిగానే రావాల్సిందనేది, నేర్చుకోవాల్సిందనేది అలాగే పెంచుతూ వస్తాం. కాబట్టి వాళ్ళు ప్రకృతి సిద్ధంగా అలాగే అర్చకుడిగానే వస్తారు. ఏ సామాజిక వర్గమైనా ఎవరైనా కూడా బ్రాహ్మణులు కావచ్చు, ఇతరులు కావచ్చు, కొంత ఫాస్ట్ లైఫ్ కోరుకుంటారు, కొంత లగ్జరీ లైఫ్ కోరుకుంటారు అన్నమాట. ఇలాగ ఉండాలి మేము అనేసి. అంటే మీరు మాత్రమే స్వామివారి సేవ తప్పితే మాకు వేరే ప్రపంచం లేదు అంటుంటారు. అవును, అది అర్చకుడి యొక్క లక్షణం. అది శాస్త్రంలోనే చెప్పుంది. అర్చకుని కొడుకు అర్చకుడుగానే కావాలని మీరు. అవును, అది వంశపారంపర్య అర్చకత్వం. ఎందుకంటే ఒక సనాతన ధర్మాన్ని, వైదిక సాంప్రదాయాల్ని కాపాడడానికి అది చిన్నప్పటి నుంచి ఆ అట్మాస్ఫియర్లో పెరిగి దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అర్చకత్వానికి వస్తారు. దాన్ని కాపాడి మళ్ళీ తిరిగి వచ్చే తరాల వాళ్ళకి అందజేస్తారు. అలాగే దేవాలయంలో కూడా ఒక్కొక్క దేవాలయంలోనూ ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు మన దేవాలయంలో జరిగినట్టు ఇతర వైకాంస ఆగమ దేవాలయాల్లో జరగదు. అక్కడ జరిగే కొన్ని సాంప్రదాయాలు ఇక్కడ జరగవు. చాలా ఉన్నాయి అట్లాంటివి. అటువంటివి ఆ ఆలయంలో వంశపారంపర్య కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఆ సాంప్రదాయాలు తెలుసు వాళ్ళకి. కాబట్టి ఎటువంటి మార్పులు లేకుండా అవి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అది వంశపారంపర్య అర్చకత్వం అనేది అప్పట్లో ఇక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారే నియమించుకున్న 4 కుటుంబాలు, వాళ్ళే అర్చకత్వం చేస్తున్నారు. గొల్లపల్లి కుటుంబం, గొల్లపల్లి, పైడిపల్లి, తిరుపతమ్మ గారి కుటుంబం, పెద్దింటి కుటుంబం, 4 కుటుంబాలు స్వామివారి నియమనం వల్లే జరిగింది. స్వామివారు అపాయింట్మెంట్స్ ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది కాదు. కాబట్టి ఆ వంశపారంపర్యంగా వచ్చిన అర్చకులు మాత్రమే సాంప్రదాయాలను కాపాడగలరు, ఆ సనాతన ధర్మాన్ని కాపాడగలరు, ఆలయం యొక్క పవిత్రతను కాపాడగలరు. అది పెద్దవాళ్ళు చేసిన ఒక ఏర్పాటు అన్నమాట. దాని ప్రకారమే ఇప్పుడు జరుగుతుంది. ఇటీవల ఎక్కువ అంటే బీజేపీ కేంద్రంలో 3 సార్లు అధికారంలో రావచ్చు, ఇతరత వాటి వల్ల ఈ సనాతన ధర్మం అనేది ఎక్కువగా వాడుతున్నారు అన్నమాట. చాలామంది కూడా ఎక్కువ రాజకీయ నాయకులు ఈ విషయాన్ని కూడా ఎక్కువ వాడుతారు. సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒక ఖచ్చితత్వమైన అర్థం ఏంటో చెప్తారా స్వామి? సనాతన ధర్మం అనేది వైదిక మతం. వేదాల్లో మానవులు ఎటువంటి జీవితం గడపాలి, వారి యొక్క ఆహారపు అలవాట్లు కానీ, వారు మాట్లాడే భాష కానీ, వారు అలవర్చుకోవాల్సిన విద్య కానీ, వేషభాషలు కానీ, ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడి ఉంది. దాని ప్రకారం పాటించేదే సనాతన ధర్మం. అన్ని మతాల కలయికను సనాతన ధర్మం అంటారు. అన్ని మతాలు అంటే వైదిక మతం ఒకటే అతి ప్రాచీనమైంది. వేదాలు సుమారు 10,000 సంవత్సరాలకు ముందు ఋగ్వేదం ఏర్పడినట్టుగా మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ అంతకన్నా ప్రాచీనమైంది ఋగ్వేదం. అందులో వేదాలు అపౌరుషేయాలు, మానవులు రచించింది కాదు. సాక్షాత్ భగవంతుడి చతుర్ముఖాల నుంచి వచ్చింది చతుర్వేదాలు. ఇక మిగిలిన మతాలన్నీ కూడా అప్పుడప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉండి మళ్ళీ సమసిపోయే విధంగా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో మతాలు. అది కాకుండా మిగిలిన మతాలన్నీ కూడా మానవుల చేత ఏర్పడింది, దేవతల యొక్క ప్రమేయం లేకుండా. వారి కథల్లో దేవతలు ఉంటారు కానీ ముఖ్యమైన ఉపదేశాలన్నీ మానవులు చేసినట్టుగానే ఇతర మతాల్లో మనకు కనిపిస్తుంది. అది కాకుండా ఏ మతం తీసుకున్నా వారి యొక్క ప్రైమరీ కాన్సెప్ట్ అది ఏముంటుందంటే అది వేదాల నుంచే వచ్చింది.
ముఖ్యంగా సర్వమానవ సమానత్వం, అహింస, పర్యావరణ రక్షణ. ఇవి మూడే ఏ మతానికైనా ఫౌండేషన్గా ఉంటుంది, దాని మీదే ఏర్పడి ఉంటుంది. కానీ తర్వాత కొన్ని ఈ మధ్యయుగాల్లో ఎక్కువ మూఢనమ్మకాల వల్ల మానవుల్లో కుల భేదాలు, వృత్తి భేదాలు ఇటువంటివి, తరువాత మానవ సహజమైన సంపదల మీద వ్యామోహాలు, రాజ్యాలు, యుద్ధాలు, వీటి వల్ల అంతా కూడా ఈ మతాలకు చాలా చెడ్డ పేరు వచ్చింది. కానీ వైదిక మతంలో అలాంటివి లేదు. వైదిక మతం ఎప్పుడు మన హిందూ సామ్రాజ్యాలు తీసుకుంటే ఏ చక్రవర్తి అయినా మహారాజు అయినా కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆలయాలు కట్టించడం, లేక మత ప్రచారం చేయడం, వేదాన్ని, ఉపనిషత్తుల్ని పెంపొందింపజేయడం, అటువంటి ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టారు. అంటే హిందూ రాజులు అయితే ముస్లిం రాజైనా అంటే మొఘల్స్ సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబు వచ్చినప్పుడు హిందూ ఆలయాలంతా కూడా కూలగొచ్చారు కదా. అంతా కూడా హిందువులు ఎక్కడ కూడా పూజలు చేయకూడదు, హిందూ ఆలయాలంతా ధ్వంసం చేస్తూ వచ్చారు, పూజలు చేయడమే తప్ప అంటూ కూడా ఒక ఇది చేశారు కదా. అవును, జిజియా పన్ను కట్టించారు అని కూడా. అవును, అదే చెప్తున్నాను. మిగిలిన మతాల్లో పరమత ద్వేషం ఉండేది, మనకి హిందూ మతంలో అది లేదు. వైదిక మతంలో పరమత ద్వేషం లేదు, సర్వమానవ సమానత్వమే ఉంది. ఇప్పటికీ మనం పురావస్తు శాఖ పరిశోధనల్లో దాదాపు అన్ని దేశాల్లోనూ కూడా మన వైదిక సాంప్రదాయాలను చూపించే విగ్రహాలు, ఎన్నో ఆలయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైదిక మతం ఉండేదనేది ముందు. అలాగే మనం అశోకుడిది గుప్త సామ్రాజ్యం కానీ వాళ్ళవి కూడా చూసాం మనం. దాదాపు ఆసియా ఖండమంతా కూడా వ్యాపించి ఉండేది. కాబట్టి వైదిక మతం ప్రత్యేకమైంది, అదొక మతం కాదు. అది వేదాల్లో మానవులకు కర్మల ప్రకారంగానే మంచో చెడో జరుగుతూ ఉంటుంది. ఆ కర్మలు అనుభవించవలసింది కూడా వాళ్ళ యొక్క ప్రాప్తం. అది స్వామివారి యొక్క వైభవం అందువల్ల తగ్గదు. స్వామివారి యొక్క వైభవం తగ్గదు అందువల్ల. అది కాకుండా మనకు నానుడి ఉండనే ఉంది కదా, ఎక్కువగా కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయని. అదే చిన్న దేవాలయాల గురించి ఎటువంటి కాంట్రవర్సీలు ఉండవు కదా. ఇది మహాక్షేత్రం, స్వయం వ్యక్త క్షేత్రం. ఇక్కడ అత్యంత ధనవంతుడైన భగవంతుడు. అది కాకుండా మరెన్నో కారణాల వల్ల విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ దీనివల్ల స్వామివారి యొక్క ప్రాభవం తగ్గడం అనేది, వైభవం తగ్గడం, స్వామివారికి మత్స రావడం అనేది, ఆ దోషం అనేది స్వామివారికి ఇప్పుడు నిజంగా నెయ్యి కల్తీ జరిగిందా? స్వామివారి ప్రసాదాల్లో, స్వామివారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడారా? వాడి ఉంటే నిజంగా స్వామివారికి దోషమే అది. మరి నిజంగా జరిగిందంటారా, జరగలేదంటారా అంటే ఏం చెప్తారు? అది కోర్టులో ఉండే విషయాలు, దాని గురించి మనం మాట్లాడకూడదండి ఇప్పుడు. ఇకపోతే గతంలో కూడా మీరు మాట్లాడిందంతనే పెద్ద చర్చ, డిస్కషన్ మైసూరు మహారాణి వరకు కూడా వెళ్ళిపోయింది కదా దక్కాల్సింది. ఈ పింక్ డైమండ్ గురించి కూడా అది కూడా కోర్టులోనే ఉంది. దాని గురించి కూడా నేను మాట్లాడకూడదనే చెప్పారు మా అడ్వకేట్స్. ఇప్పుడు ఇకపోతే పరకామణి వస్తువులు పాతది ఇప్పుడు తీసుకొచ్చారు మళ్ళీ, దీని మీద కూడా మళ్ళా ఒక రచ్చ. అది కూడా నాకు సంబంధం లేని విషయం. పరకామణికి నాకు ఏం సంబంధం? ఓకే, అంటే స్వామివారిని గురించి, స్వామివారికి జరిగే ఆరాధనల గురించి, విశేషాల గురించి అడగండి, ఎంతసేపు అయినా చెప్తాను. రాజకీయాల గురించి కానీ, లేకపోతే ఈ భౌతికమైన ఆరోపణల గురించి కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. నా పరిధి కూడా కాదు అది. ఓకే స్వామి, అంటే ప్రధాన అర్చకులుగా ఉన్న మీరు మీ చేతులు ఎన్నో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు చేశారు. ఎంత గతంలో మీరు ప్రధాన అర్చకులుగా ఉండి వైభవంగా జరిగి, ఇప్పుడు మీరు ఉత్సవాలలో ఉన్నా కూడా ప్రధాన అర్చకులుగా లేరు కదా, అంటే ఎలా ఉంది? నేను రాకముందు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండేది కదా. 26 ఏళ్ల పాటు మీరు ప్రధాన అర్చకులుగా ఉంటూ బ్రహ్మోత్సవం. అది నా అదృష్టం. స్వామివారు నాకు ఇచ్చిన అనుగ్రహం. నేను స్వామివారి సేవ చేశాను. కానీ ఎవరు శాశ్వతం కాదు కదా. నేను శాశ్వతం కాదు. నా తర్వాత వచ్చేవాళ్ళు చేస్తారు, నా ముందు ఉన్నవారు చేశారు, పెద్దవాళ్ళంతా చేశారు.
తర్వాత చేస్తారు. నేను ఉన్నా లేకపోయినా స్వామివారికి ప్రాభవం జరిగిపోతూ ఉంటుంది. ఆయనకి ఎంతోమంది కోట్లాది భక్తులు ఉన్నారు, ఎంతోమంది అర్చకులు ఉన్నారు. ఎవరో ఒకరు జరుపుతారు స్వామివారికి. ఆయన జరిపించుకుంటారు. నేను జరుపుతున్నాను అనేది ఇక్కడ చాలా పెద్ద తప్పు మాట అది. ఆయన జరిపించుకుంటారు. జరుపుతున్నాను కాదు, జరిగేవి అంటే మీరు ప్రధాన అర్చకులుగా ఉంటూ జరిగేవి అనమాట ఉత్సవాలు. ఇప్పుడు మీరు లేరు అక్కడ, అది జరిగేవి. ఎవరు ఉన్నా లేకపోయినా ఉత్సవాలు జరుగుతాయి, ఆగవు. స్వామివారి ఉత్సవాలకు ఎవరున్నా లేకపోయినా అవి జరుగుతాయి, ఎవరో ఒక అర్చకులు జరుగుతాయి. కానీ మీ ఆధ్వర్యంలో జరిగేవన్నమాట. అంటే మీరు అర్చకత్వానికి అంతా నాయకత్వం వహించేవారు, ప్రధాన అర్చకులుగా ఉండేవారు. అప్పుడు ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. అంటే మనం ఉన్నప్పుడు జరిగేది, మనం లేనప్పుడు జరిగేది. స్వామివారిని మనం చూస్తూ మొక్కోవడం వేరు, మన ఆధ్వర్యంలో జరిగేది వేరు కదా స్వామి. అట్లా నేను చెప్పేది. అప్పుడు స్వామివారు నాకు ఇచ్చారు, అనుగ్రహం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, చేశాను, సంతోషపడి చేశాను. ఇప్పుడు ఒక చిన్న విరామం ఏర్పడింది. మళ్ళీ స్వామివారు నాకు అవకాశం ఇస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. 100% ఈ విరామం మీకు ఎలా ఉంది అసలుకి? విరామం ఏముంది, గుడికి వెళ్తున్నాను, స్వామివారి దగ్గర జపం చేసుకుంటాను, భక్తితో స్వామివారికి ఆరతులు చేసుకుంటాను, వస్తాను. దాన్ని ఇప్పుడు నా వయసుకి నేను ఆ పరిధి దాటి వచ్చేసాను. నాకు ఇంకా ఈ అధికారాలు, పదవులు ఇవన్నీ కూడా నాకు చాలా తుచ్చమైనవి. నాకు కావాల్సింది స్వామివారి సేవ, స్వామివారి దర్శనం, అంతే. అంత తప్ప నాకు ఇంక వేరే కావాల్సింది ఏమీ లేదు. ఈ అధికారాలు ఇవన్నీ అశాశ్వతమైనవి, ఇవన్నీ అనుభవించేసాం. ఇది లేదని మనం కష్టపడే ఆ పరిధి దాటేసాం మనం. 50 సంవత్సరాలు స్వామివారి కైంకర్యం చేసిన తర్వాత ఇంకా కావాలనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. కాబట్టి స్వామివారి అవకాశం ఇస్తే చేస్తాము, అవకాశం ఇవ్వకపోతే కాచుకొని ఉంటాం. ఖచ్చితంగా స్వామివారి మెల్ల మీకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను స్వామి. పోతే 1974లో మీరు అర్చకత్వంలోకి వచ్చారు, స్వామివారి అర్చకత్వం. 2018లో మీరు రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత మిమ్మల్ని కొనసాగించాలి అనేసి మీరు కోర్టుకు వెళ్ళారు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అర్చకులకు పదవీ విరమణ లేదు, వాళ్ళకి పదవీ విరమణ వయసుతో సంబంధం లేదు, వారి శరీరంలో ఓపిక ఉన్నంత వరకు వారు అర్చకత్వం చేసుకోవాలని ఒక జీవో తీసుకొచ్చారు. అయితే మిమ్మల్ని కొనసాగించారు, ఆ జీవో ప్రకారం మళ్ళీ కొనసాగించారు ప్రధాన అర్చకులుగా. అయితే 2023లో ఉన్న అప్పటి పాలక మండలి ఎందుకు మిమ్మల్ని ఉన్నట్టుండి తొలగించేసి, ప్రధాన అర్చకులు తొలగించేసి గౌరవాధ్యక్షులుగా ఉండాలి, కావాల్సే గౌరవ ప్రధాన అధ్యక్షులుగా ఉండాలా అనేది, ప్రధాన అర్చకులుగా ఉండాలనేది చెప్పారనమాట. అంటే మీరు దానికి ఒప్పుకోలేదు, దూరం అయ్యారు. ఏంటి అప్పుడున్న గవర్నమెంటే మిమ్మల్ని కొనసాగించింది, మళ్ళీ అదే గవర్నమెంట్లో ఉన్న పాలక మండలి అంటే అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి గారు ఆధ్వర్యంలో మిమ్మల్ని తొలగించారు అంటారు. ఏంటి కారణం ఏమంటారు అసలుకి? ఏదో వారి కారణాలు వారికి ఉన్నాయి, అంతేనా? నాకేం తెలుసు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఓం శ్రీ వెంకటేశాయ నమః.